సృష్టి గొప్ప లేదా సృష్టికర్త గొప్ప? క్రీస్తు విశ్వ సృష్టికర్త. సూర్యుడు మరియు చంద్రుడు ఆయనకు విధేయులు. దేవదూతలు మరియు దయ్యాలు ఆయనకు విధేయులు. గాలి మరియు అలలు ఆయనకు విధేయులు. భూమి, దానిలో మరియు దానిపై ఉన్న ప్రతిదీ ఆయనకు విధేయులు. మీరు సూర్యగ్రహణాలకు, చంద్రగ్రహణాలకు భయపడాలా? లోబడి ఉండాలా? ఆచరించాలా? అమావాస్య దినమునకు లేక పౌర్ణమి దినమునకు, దేవదూతలకు లేక మానవులకు, మూఢనమ్మకములకు లేక క్షుద్ర మానవ ఆచారములకు, భూమి లేక దాని పదార్థములకు, చిత్రాలు, విగ్రహాలు లేదా వస్తువులకు? క్రీస్తుని విశ్వసించండి, ఎందుకంటే క్రీస్తులో మనకు విమోచన, పాప క్షమాపణ ఉంది. క్రీస్తు శిలువపై భౌతిక మరణం ద్వారా దేవుడు మనల్ని తనతో సమాధానపరుచుకుంటాడు. క్రీస్తుతో మనం మన అపరాధాలలో చనిపోయినప్పటికీ దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. క్రీస్తుతో దేవుడు మనందరినీ క్షమించును. దేవుడు మనల్ని చీకటి శక్తి నుండి రక్షిస్తాడు. దేవుడు మనల్ని క్రీస్తు శక్తిలోకి బదిలీ చేస్తాడు. దేవుడు మనల్ని క్రీస్తుతో నింపుతాడు. క్రీస్తుకు కనిపించే మరియు కనిపించని ప్రతి దానిపై అధికారం ఉంది. మీరు సృష్టికర్త అయిన క్రీస్తుతో ఐక్యమై ఉంటే ఆయన సృష్టించిన దేనికి లోబడాల్సిన అవసరం లేదు, ఆయనకి తప్ప. మీరు క్రీస్తుతో ఐక్యమై ఉండి జీవించాలనుకుంటున్నారా? సృష్టికి లోబడి నశించాలనుకుంటున్నారా? మీరే ఎంచుకో.